ఏందంటే నేను మంచి లవర్స్ కోసం అయితే ఒక వీడియో తీసుకొచ్చాను. ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు. అందుకే చేశాను. నేను ఎ ఎందుకంటే నాకు బెటర్ అనిపించింది. వీడియో కూడా బాగుంది. పంపించాను నేను. ఇప్పుడు స్క్రీన్ మీద డెమో వీడియో చూపిస్తాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. లోకాన నీలాంటి ప్రేమికుడు ఉంటాడు ఈ కోటికో చిరుగాలే నీ పక్కనే ఉన్నా ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! మీకు డెమో వీడియో మేబీ అంత ఫీల్ లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్‌లో నేను అప్‌లోడ్ చేశాను. ఎళ్లి చూసొచ్చేయండి. ఎందుకంటే నాకు కాపీరైట్ వల్ల ప్రాబ్లమ్ అవుతుందని ఇట్లా పెట్టాను. అర్థం చేసుకోండి. కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను. దాన్నైతే ఓపెన్ చేసుకొని నేను ఓపెన్ చేసుకుంటాను. నేను ఓపెన్ చేసుకున్నాను కదా! ఓపెన్ చేసుకునే ముందు నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు లైక్ అయినా చేయండి, కామెంట్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. ఏదో ఒకటి చేసుకోండి అబ్బా! ప్లీజ్. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరు ఏదో కొంచెం అన్నా ఇస్తే నాకు సపోర్ట్ ఉంటే చాలా, అంతకు మించి ఏం లేదు. ఓకేనా. మీకు డెమో వీడియో చూసారు కాబట్టి నేను అర్థమైందనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మన ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇది కెమెరా 3D వీడియో కదా! అందుకే చెప్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో అది అలాగే ఫాంట్ కూడా ఇచ్చేసాను. ఫాంట్ కొంచెం యాడ్ చేసుకోండి. నేను అంతగా చెప్పట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి. అంతే, అంతకు మించి ఏం లేదు. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావడానికి కోసమే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి మీ ఫోటో పెట్టండి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేకపోతే మీరు కపుల్ అయితే అట్లా పెట్టండి ఇక్కడ నుంచి. నేను అంతగా చెప్పట్లేదు. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వేరే ఫోటో పెడతా నేను. 1 మినిట్. బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం ప్లీజ్. అది చెప్పడం మర్చిపోయాను నేను. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హ్మ్. ఇక్కడ ఎవరి ఫోటో ఈ ఫోటో పెడతాను. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీరు అట్లా పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా పర్లేదు. ఓకేనా. ఎందుకంటే మీకు చెప్తున్నా అర్థమయ్యేటట్టు, అంతకు మించి ఏం లేదు. 1 మినిట్. ఫస్ట్ ఈ ఫోటో డిలీట్ చేద్దాం. డిలీట్ చేసేసి బ్యాక్‌గ్రౌండ్ ఏం అవసరం లేదు. సారీ ఏమనుకోవద్దు. కొంచెం మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ ఒక ఫోటో పెట్టుకుందాం మనం ఫస్ట్. 1 మినిట్. 1 ఫోటో చేసుకుందాం. నేను చెప్తాను. అది ఈ ఫోటోనే అనుకుంటా. ఇది వద్దులే, మళ్ళీ మీకు కనిపించకపోతే సారీ ఫ్రెండ్స్. నాకు ఈ ఫోటో ఇది అనుకుంటా. అది కొంచెం జూమ్ ఎక్కువ అయిపోయింది అనుకో, మీకు బెటర్ ఉంటుంది. ఓకేనా. ఓకే. ఇది సెట్ అయిపోతుంది. ఇదేం చేస్తారంటే పైన నేను డిలీట్ చేశాను కదా! దీన్నే డూప్లికేట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. డూప్లికేట్ చేసుకొని అది పైన తెచ్చుకోండి ఒకటి. 1 మినిట్. కెమెరా కింద పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఫోటో, సేమ్ ఫోటో ఇదే తీసుకురండి. ఇప్పుడు కింద అయితే ఏ ఫోటో పెట్టాలనుకుంటారో మీరు, అదే ఫోటో డూప్లికేట్ చేసుకొని పైన తీసుకొచ్చి అది మీరేం చేస్తారంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని రండి. ఎందుకంటే మీకు యాప్ తెలుసు అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్తా కదా! అట్లా. మీకు తెలుసు కదా! నేను ఎక్కువ చెప్పట్లేదు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయితదని. చూసుకొని వచ్చేసిందా? కొంచెం ఫోటో ఎక్కువ అయిపోతే మీరు కెమెరా జరుపుకోండి. మీకు సెట్ అయిపోతది. మీరు ఫోటో కొంచెం స్ట్రెయిట్‌గా ఉన్నదైతే బెటర్ ఉంటది. ఓకేనా. ఇక్కడ నుంచి మీరేం చేస్తారంటే సేమ్ ఇక్కడ కూడా ఇది డిలీట్ చేశాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్‌ది. పేజ్ ఇది సారీ. ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరి ఫోటో పెడతారు మీరు? ఇక్కడ అదే ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్. సరే ఇది పెడతాను నేను. ఇందాక ఇది పెట్టా కదా! 1 మినిట్. కొంచెం డిలే అవుతుంది. ఏమనుకోద్దు ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్‌గా చెప్తే అర్థం కావట్లేదని స్లో చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నారు కదా! మీకు యాడ్ చేసుకున్నాక తెలుసు కదా! నేను అంతగా చెప్పట్లేదు. దీన్నే కొంచెం డూప్లికేట్ చేసుకోండి. ఇదేం చేస్తారంటే పైన తీసుకోండి. సేమ్ ఇది ఇందాక ఎట్లా చేసుకున్నారో అట్లా. ఓకేనా. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. నేను అది పెడతాను ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఫోటో. చూసిర్రా వచ్చిందా? చూడండి మంచిగా వచ్చింది. లుక్ అయితే బాగా వచ్చింది. మీకు అంతా అయిపోయినాక మీరు మొత్తం చూడండి. అంతా అయిపోయింది కదా! తర్వాత మీకు నచ్చిన పాటలు ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంక పెడితే మళ్ళీ కలుద్దాం. జై హింద్.